నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు. తెలంగాణ భవన్లో తన 1000 మంది అనుచరులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తన అనుచరులతో చెన్నూరు నుండి వందలాది వాహనాల్లో ర్యాలీగా హైదరాబాద్ బయలుదేరిన మూల రాజిరెడ్డి, నువ్వు రాయబరేలా నువ్వు రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టినావు. మా ప్రజలందరినీ, మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇలా నట్టేట ఉంచావు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము ఎంతో కుమిలిపోయి ఈ రోజు నిర్ణయం తీసుకొని నీకు తగిన గుణపాఠం చెప్పాలి. ఏదైతే 36,000 మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఈ రోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ వెళ్లిపోయి ఈరోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో భారీ రెట్టింపు తోటి నీకు తగిన గుణపాఠం చెప్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ పత్రిక మరోసారి ఎవ్వరు కూడా అన్యాయంగా భావించకూడదు. నేను పార్టీని మారడం లేకపోతే ఈ రోజు నేను మున్సిపల్ చైర్మన్ పదవికి పోతలేను. నా కార్యకర్తలకు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కార్యకర్తలకు ఇవాళ కౌన్సిలర్లు కావాలి, ఒక 8 మంది కావాలని నేను అప్పీల్ చేస్తే నువ్వు ఒక్క మనిషి కూడా ఇయ్యనని చెప్పినావు. కాబట్టి దయచేసి మీరు చెన్నూరు పట్టణ ప్రజలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా అందరూ కూడా ఆలోచించాలి. మా కార్యకర్తలు ఏ విధంగా అయితే ఈ రోజు భంగపడ్డారో వాళ్ళందరినీ భుజాన మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయి ఈ రోజు తెలంగాణ కేసీఆర్ గారి, సుమనన్న గారి నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ జెండా, ఇలా మున్సిపల్ జెండా ఎగిరేస్తామని ఈ కాంగ్రెస్ అవమానపడ్డ కార్యకర్తలందరినీ ఈ రోజు ఏనాడైతే నీ పక్షా నుండి చేయి గుర్తుకు ఓటేసి గెలిపించుకున్నావో ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని, నువ్వు చేసినటువంటి అవమానాలను భరించలేక ఈ రోజు మన కారు గుర్తుకు ఓటేసి మేము ఇక్కడ మన తెలంగాణ జెండా ఎగిరేసే విధంగా నా కార్యకర్తలందరికీ నేను వెన్నంటి గన్నంటి ఉండి అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నా. జై తెలంగాణ.